మార్చి ఎండలకి ఎక్కడికక్కడ హిట్స్ అందుకున్నాయి ఆ పర్టిక్యులర్ సినిమా యూనిట్లు. వాస్తవానికి ఈ స్పీడ్ పేస్ ని అందుకోలేకుండా కాస్త వెనకబడింది కాలీవుడ్ మాత్రమే. ఇన్ఫాక్ట్ కాంగ్ వచ్చిన తర్వాత కాలీవుడ్ కాస్త ఎక్కువే కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. అసలు కాలీవుడ్ ఏంటి, కాంగ్తో కనెక్షన్ ఏంటి అని కదా మీరు అనుకుంటున్నారు? హియర్ వి గో. 2024 ఫస్ట్ 3 months లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మెన్స్ చాలా పూర్గా కనిపించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు తప్పితే ఆ తర్వాత టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ లేదు. పొంగలకు వచ్చిన హనుమాన్ సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం అంచనాలను అందుకోలేకపోయింది. అయినప్పటికీ పండుగ సీజన్ లో రిలీజ్ కావడంతో వసూళ్లు బాగానే వచ్చాయి. ఓవరాల్ గా యావరేజ్ మూవీగా నిలిచింది. సైంధవ్గా వచ్చి వెంకటేష్ డిసప్పాయింట్ చేశాడు. నా సామిరంగా అంటూ వచ్చిన నాక్ మరోసారి సంక్రాంతి సోగ్గాడిగా నిలిచాడు. ఇది జనవరి రిపోర్ట్. ఇక ఫిబ్రవరిలో యాత్ర 2, ఊరు పేరు భైరవ కోన లాంటి చిత్రాలు రిలీజ్ కాగా యాత్ర 2 సెన్సేషనల్ ఓపెనింగ్స్ అందుకుంది. మార్చిలో వరుణ్ తేజ్ నటించిన భారీ చిత్రం ఆపరేషన్ వాలంటైన్ ఇలా థియేటర్స్ లోకి వచ్చి అలా వెళ్లిపోయింది. గోపీచంద్ కు కంబ్యాక్ మూవీ అవుతుంది అనుకున్న భీమా మాస్ ప్రేక్షకులను కొంతవరకు మెప్పించింది. విశ్వక్సేన్ చేసిన సాహసం గామి మాత్రం ఆడియన్స్ ను ఇంప్రెస్ చేసింది. శ్రీ విష్ణు ఓం భీం బుష్ అంటూ మరోసారి నవ్వులు పంచాడు. మార్చి ఎండుకు వచ్చిన టిల్లు మాత్రం టాలీవుడ్ కు కావలసిన ఎంతగానో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ ఇచ్చాడు.